హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై. ఇది మనకి రైస్లోకి సైడ్ డిష్ లాగే కాదండి, ఉత్తి నోటిని కూడా తినేయచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడే రెసిపీ అండి ఈ చికెన్ లివర్ ఫ్రై. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీలోకి ఉల్లిపాయలు అనేవి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్రై కాస్త కర్రీలాగా అయిపోతుంది, చూసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 8 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న లివర్ పీసెస్ని స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక లివర్ మరియు ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి ఘాటు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ సమయంలోనే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మరి కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో స్పైసీగా ఉండే లివర్ ఫ్రై రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.